మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 26 తేదీ గురువారం రోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి సంచారంలో మార్పు జరుగుతోంది. శుక్రుడి మేష సంక్రమణం జరుగుతోంది. ఇలా మేషరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ 2026 ఏప్రిల్ 19వ తేదీ మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి మారతాడు. అంటే ఏప్రిల్ 19వ తేదీ వరకు కూడా ఆయన మేషరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట వృషభ రాశిలోకి వెళతాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి సంచారంలో మార్పు ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశులలో ఏ రాశుల వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ పొద్దున ఉదయం పూట వరకు శుక్రుడు ద్వాదశ రాశుల వారికి యోగించటానికి, అంటే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పు వల్ల కలిగే ఫలితాలు పరిశీలిస్తే, శుక్రుడు మేషరాశిలోకి మారగానే అది మకర రాశి వాళ్ళకి 4వ స్థాన సంచారం అవుతుంది. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మేషరాశి మకర రాశి వాళ్ళకి 4వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం వరకు 4వ స్థానంలో మకర రాశి వాళ్ళకి శుక్రుడు ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 4వ స్థానంలో శుక్రుడు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ శుక్రుడి మేష సంక్రమణం అనేది మకర రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే, మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి శుక్రుడు రావటం వల్ల స్త్రీల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరతాయి. స్త్రీలు సంపూర్ణంగా మకర రాశి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన ప్రతి పనిని కూడా మకర రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. స్త్రీల వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది. అలాగే జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మకర రాశి పురుషులకైతే భార్య, మకర రాశి స్త్రీలకైతే భర్త, లైఫ్ పార్ట్నర్ సంపూర్ణంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ జీవితంలో ఎదగటానికి ఎక్కువగా సహకరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రధానంగా 4వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి బంధుమిత్రుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు పొందగలుగుతారు. బంధువులందరూ కూడా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. మిత్రులందరూ కూడా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాల వల్ల మకర రాశి వాళ్ళు తలపెట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వాహన ప్రాప్తి యోగం ఉంది. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి శుక్రుడు రాగానే ఒక కొత్త కారు కొనుక్కునే యోగం ఉంటుంది, లేదా బ్రహ్మాండమైన బైక్ కొనుక్కునే యోగం ఉంటుంది. కాబట్టి మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో మకర రాశి వాళ్ళు కొత్త కారు కొంటారు, లేదా కొత్త బండి కొంటారు. వాహన యోగం అనేది చాలా అద్భుతంగా యోగిస్తోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాకుండా ఇంతకు ముందున్నటువంటి దుఃఖాన్ని మకర రాశి వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు. ఎప్పుడు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. మనస్సుకు చింతన తొలగిపోతుంది. మనస్సు బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధిని పొందుతుంది. అంతేకాకుండా మకర రాశి వాళ్ళకి శుక్రుడు 4వ స్థానంలో దృఢ సంకల్పాన్ని కలిగింపజేస్తాడు. అంటే మకర రాశి వాళ్ళకి శుక్రుడు ఏం చేస్తాడంటే, ఎలాంటి కష్టసాధ్యమైన పని ఉన్నా సరే ఆ పనిని అవలీలగా, అలవోకగా పూర్తి చేయగలమన్న ధైర్య సాహసాలతో ముందడుగు వేసి ఖచ్చితంగా ఆ పనిలో మకర రాశి వాళ్ళు విజయాలు సాధించగలుగుతారు. ఇలా 4వ స్థానంలో శుక్రుడు మకర రాశికి విశేషమైనటువంటి యోగదాయకమైన ఫలితాలను ఇస్తున్నాడు. దృఢ సంకల్పంతో ముందుకు సాగి మకర రాశి వాళ్ళు తలపెట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి 4వ స్థానంలో శుక్రుడు అద్భుతంగా యోగిస్తాడు. ప్రధానంగా మాత్రం 4వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఉంటుంది, బంధుమిత్రుల సహకారం ఉంటుంది, లేడీస్ సపోర్ట్ ఉంటుంది,
ఈ రకమైన సపోర్ట్స్ వల్ల కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అయితే శుక్రుడిచ్చే ఈ అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు కావాలంటే మకర రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు మీకున్నటువంటి అద్భుతమైన ఫలితాలు ఇంకా రెట్టింపు కావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. నవగ్రహాలలో శుక్రుడు మార్చి 26వ తేదీ మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం పూట మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారతాడు. కాబట్టి మార్చి 26వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ ఉదయం వరకు మేషరాశిలో ఉన్న శుక్రుడు ద్వాదశ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వాలన్నా, అశుభ ఫలితాలను తొలగింపజేయాలన్నా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుక్రుడి సంచారంలో మార్పు ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైన అనుకూల ఫలితాలు ఇస్తుంది. కొన్ని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు శుక్రహోరలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో శుక్రవారం పూట మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో బ్రాహ్మణుడికి కేజింబావు బొబ్బర్లు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి దానం ఇస్తే శుక్రుడి బలం చక్కగా పెరుగుతుంది. అలాగే వీలైతే ఏదైనా ఒక శుక్రవారం ఈ సమయంలో ఒక అరటి ఆకులో కేజీ బియ్యము, తెల్ల వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి మధ్యాహ్న సమయంలో దానం ఇస్తే శుక్రుడి బలం కొన్ని ఎక్కువ రెట్లు అద్భుతంగా పెరుగుతుంది. అంటే శుక్రుడి బలం పెరగటానికి బొబ్బర్లు అలసందల దానం మంచిదే, కానీ ఈ అరిటాకులో ఈ వస్తువులన్నీ ఉంచి దానం ఇస్తే ఫలితం అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రవారం పూట ఈ సమయాల్లో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉంటే మంచిది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే శుక్రుడి బలం పెరగటానికి ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అలాగే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారాలు ఏవి చేసుకోలేని వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 20 సార్లు చదవండి చాలు. ఆ ఒక్క మంత్ర జపం కూడా శుక్రుడి బలాన్ని పెంచుతుంది, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిస్తుంది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 19 ఉదయం మధ్యలో ఎప్పుడైనా సరే శుక్రవారం పూట ఓం ఘం శుక్రాయ నమః ఈ మంత్రం 20 సార్లు చదవండి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి దేవి. కాబట్టి ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వింటే చాలు శుక్రుడి బలం విపరీతంగా పెరుగుతుంది. లేదా అంత సమయం లేకపోతే రాజరాజేశ్వరి అష్టకం అని ఉంటుంది. ఆ రాజరాజేశ్వరి అష్టకం విన్నా కూడా అద్భుతంగా శుక్రుడి బలం పెరుగుతుంది. అయితే లలితా సహస్రనామ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకం వీటిని వినటం వీలు కాని వాళ్ళు, అంత సమయం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా అమ్మవారికి సంబంధించిన ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః అనే మంత్రాన్ని 20 సార్లు శుక్రవారం పూట ఈ సమయంలో చదవండి. ఏప్రిల్ 19వ తేదీ వరకు మార్చి 26 నుంచి ప్రారంభించి ఎప్పుడు శుక్రవారం వచ్చినా సరే ఆ రోజు ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్య వల్లభాయై నమో నమః 20 సార్లు చదవండి. శ్రీమాత్రే నమః చదువుకుంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని శుక్రుడి మేష సంక్రమణం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడండి. యోగించే రాశుల వాళ్ళు మీకు యోగించే విషయాలన్నీ ఇంకా రెట్టింపు శుభ ఫలితాలు వచ్చేలాగా శుక్రుడిని ప్రసన్నం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఆ సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు సంపూర్ణంగా యోగించడానికి చేసుకోవాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.